నమస్కారం. తాడేపల్లిగూడెం పుర ప్రజల ఇలవేల్పు గ్రామదేవత శ్రీ బల్సులమ్మ అమ్మవారి ఉగాది ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, గరగల సంప్రోక్షణ, విశేష అర్చనలు తొలి రోజు నిర్వహించారు. ఏప్రిల్ 4వ తేదీన మహాకుంభ నివేదనతో ఉగాది మహోత్సవం ముగుస్తుందని ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు మాట్లాడుతూ తెలియజేశారు. పుట్టింటి వద్ద పాన్పు, భారీ ఊరేగింపు, చండీ హోమం, కుంకుమ పూజలు, ఉగాది పర్వదినాన అమ్మవారి దివ్య మంగళ రూప దర్శనంతో పాటు పసుపు, కుంకుమ, గాజుల పంపిణీ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బివి చంద్రశేఖర్, పాతూరు యూత్ అంజీ మిత్ర బృందం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో దాల్వా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించి వరి చేలను పరిశీలించారు. ఏ రకాలు సాగు చేశారు, పొలాలు ఎలా ఉన్నాయి, కోతలకు ఎప్పుడు వస్తాయి వంటి వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. PR 126 XL 10 MTU 121 రకాలను ఈ ప్రాంతంలో సాగు చేశారు. ప్రస్తుతం పొలాలు ఏపుగా ఎదిగి ఎరగపండిన వరి కంకులతో కోతలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిని చూసిన జాయింట్ కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సీజన్ నుంచి వాట్సాప్ యాప్ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఉంటుందని తెలిపారు. రైతుల ఖాతాల్లో 24 గంటల్లో డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది దాల్వా సీజన్లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు జిల్లాలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మోదుగగుంట గ్రామంలో ఆయన వరి పొలాల్లోకి దిగి చేలను నిశితంగా పరిశీలించారు. అక్కడే అధికారులు రైతులతో మాట్లాడారు. ఈయన వెంట అగ్రికల్చర్ ఏడీ పి మురళీకృష్ణ, మండల వ్యవసాయాధికారి RS ప్రసాద్, ఇంకా రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు ఉన్నారు. ఒకసారి మీరు ఎవరైతే వచ్చి కొంటారో ఎంత కొంటున్నారో అనేది రికార్డ్ చేయాలి. రైతులు నుంచి వీళ్ళు హార్వెస్ట్ చేసినప్పుడు ఎంత కొంటున్నారు, ఒకవేళ ఎఫెక్టివ్ నా మీట్ అయితే మనం కొనేస్తాం, లేదనుకుంటే రైతులు ఇష్టం. మీరు కొంత ఆరబెట్టేసుకొని మాకు ఇస్తారంటే మాకు ఇబ్బంది లేదు. గవర్నమెంట్ నా ప్రకారం మీకు తెలుసు 15 ఉండాలి. ఇట్లా ఉంటే ఎక్కువ వచ్చేస్తున్నాయి. 28 అంటే మీరు బాగా ఆరబెట్టే తప్ప అది గింజ అయ్యి ఆరబెట్టే తప్ప అవ్వదు. అయినా మేము సెంటర్ ఓపెన్ చేస్తాము. మీరు కోసిన తర్వాత చూస్తాము మా ఇచ్చలు. అప్పుడు మా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉంటే క్లీన్ చేసుకుంటాం. 20 అన్నారు సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్. ఉండి మండలం కలిగొట్ల గ్రామ దేవత సంగాలమ్మ జాతర మహోత్సవాన్ని ఆదివారం గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాదిరెడ్డి సూర్య సత్యనారాయణ, ఎంపీటీసీ రుద్రరాజు యువరాజు, మాజీ ఎంపీటీసీ నీలం సూర్యనారాయణ, మండల తెలుగుదేశం అధ్యక్షులు కరిమెరక నాగరాజు, ఆలయ కమిటీ ప్రతినిధులు ముదునూరి విశ్వనాథరాజులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా అన్న సమారాధన నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గ్రామాల్లో మంచినీటి ఎద్దడి లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం జరిగిన తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకుని సద్వినియోగం చేసుకునేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అలాగే క్షయ వ్యాధి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దానివల్ల ఇబ్బందికరమైన పరిణామం వస్తుంది. కాబట్టి మళ్ళీ పూర్వ పద్ధతిలోకి మనం వెళ్ళాలంటే పొలాల్లో చిన్న చిన్న నీటి కుంటలు తప్పుకోవాలి. మన ఇంటి దగ్గర కూడా ఇంకుడు గుంతలు, అది కూడా చెప్పారు కదా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో ఆయన 95లో చీఫ్ మినిస్టర్ అయినప్పుడే చెప్పారు. ఇంకుడు గుంతలు అనేటువంటివి తవ్వుకోండి, ఆ వాటర్ అక్కడ నిల్వ ఉండటం ఉపయోగపడుతుంది అనేటువంటి మాట చెప్పిన ప్రకారంగా మనం అది కూడా చేసుకుంటే నీటిని ఇవాళ మీరు ఎంత
ఆదా చేస్తారో అది మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మనం ఈజీగా తీసుకోవద్దు, నీటిని వృధా చేయకూడదు, కాపాడుకోవాలనేటువంటి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాము. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో క్షయవ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించాలనేటువంటి ఆలోచనతోటి దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో క్షయవ్యాధిని నిర్మూలించడానికి మన పిహెచ్సిల నుంచి, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్న నాయకుల నుంచి ఒక సమగ్రమైనటువంటి కార్యక్రమం ద్వారా దీని మీద అవేర్నెస్ కల్పించడం, ఏదైతే మనకి టీబీ అని నిర్ధారించబడిందో దానికి సంబంధించి ఒక కోర్సు ఉంటుంది. ఆ కోర్సు మెడిసిన్స్ జాగ్రత్తగా మన మండలంలో కొన్ని గ్రామాల్లో ఆ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించినందుకు పెరవలి మండల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ అధికారులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సూచించారు. మండల పరిషత్ అధ్యక్షులు కార్చర్ల వరప్రసాద్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొని నివేదికలు అందించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అదే విధంగా చెప్పారు, రాజకీయాలు అనేది ఎలక్షన్ వరకే, ఆ తర్వాత అందరూ కలిసి గ్రామాల్లో ప్రజలకు సర్వీసులు ఎలా చేయాలి, అందరికి న్యాయబద్ధంగా ఏ విధంగా ఉండాలి, ఇదే విధమైనటువంటి మూవ్మెంట్ ఉండాలని చెప్పేసి ప్రజెంట్ ఒక గవర్నమెంట్లో ఉండేటటువంటి టాప్ లీడర్స్ కూడా అది చెప్తున్నారు. కనుక అధికారులు కూడా మీరు చాలా నిష్పక్షపాతంగా ఉంటూ ఎటువంటి ఇష్యూస్ అయినా సరే, ఎటువంటి లోన్లు అయినా ఇబ్బందులైనా ఎవరైనా సరే క్వాలిఫైడ్ పర్సన్ తీసుకుంటూ ఏదైతే పంచాయతీ నిర్మాణం చేస్తుందో లోకల్ గవర్నెన్స్ మనం బాగా సపోర్ట్ చేయాలి. ఎప్పుడైనా సరే మనం పొలిటికల్ పార్టీని పక్కన పెట్టేసి లోకల్ గవర్నమెంట్ పంచాయతీలు, ప్రతి పంచాయతీలు ఆ ఊళ్ళో ఏ సమస్య ఉందో ఆ సమస్యను అడ్రస్ చేయాలి. మండలంలో ఏ సమస్య ఉందో ఆ సమస్య అడ్రస్ చేయాలి. అది చేసుకుని సక్సెస్ఫుల్గా చేయాలని నేను కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నా మొదలుగా. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని అమలాపురం పట్టణంలోని ముమ్మిడివరం గేట్ సెంటర్లో ఆదివారం నిర్వహించారు. ఆజాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మహనీయులను గుర్తుంచుకోవడం మన బాధ్యత అన్నారు. యువత భగత్ సింగ్ బాటలో నడవాలని సూచించారు. ఫౌండేషన్ అధ్యక్షులు కొండా నాగసుధ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యనుమల పద్మరాజు, మోకా వెంకట సుబ్బారావు, గారపాటి చంద్రశేఖర్, మామిడిపల్లి త్రిమూర్తులు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన అనూసు సంస్థ ఆధ్వర్యంలో ఈ వేసవి కాలంలో ర్యాలీ ఆలయాల సందర్శకుల బాటసారుల దాహార్తి తీర్చడానికి స్థానిక అనూసు హోం వద్ద ఆదివారం చలివేంద్రాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త సౌభాగ్య గ్రూప్స్ అధినేత చిన్నం చంద్రారెడ్డి ప్రారంభించారు. మొదటి రోజున చింతా లావణ్యకుమార్ సౌజన్యంతో పుచ్చకాయ జ్యూస్, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనూసు సభ్యులు చింతా శ్యామ్ జాదూగర్, అన్నపూర్ణ, మోహిత్ సీతలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నరసాపురంలో హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎక్స్పోను ప్రారంభించిన కేంద్ర మంత్రి భూపతిరాజు, పాల్గొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల, ఎమ్మెల్యేలు. మహిళా అభివృద్ధికి పాటుపడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నేతలు, ఉండి నియోజకవర్గంలో స్పష్టం చేసిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. తణుకు సజ్జాపురం ఏవుళ్లమ్మను దర్శించి పూజలు చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, పాల్గొన్న భక్తులు. తణుకులో ఘనంగా విప్లవ వీరుడు భగత్ సింగ్ కు నివాళులర్పించిన విద్యార్థి యువజన సంఘాలు. పద్య పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్న తణుకు విద్యార్థులు అభినందించిన తణుకు నన్నయ్య భట్టారకపీఠం అధ్యక్షులు జొన్నలగడ్డ. వేసవి నీటి ఎద్దడి లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. ఉండ్రాజవరం మండలం పరిషత్ సభలో అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి కందుల, గ్రామ సమస్యలను చర్చించిన సభ్యులు.
గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలి. పెరవలి మండల పరిషత్ సభలో అధికారులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు హితవు పలికిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, సమస్యలపై చర్చించిన ఎంపీటీసీలు, సర్పంచులు. త్యాగమూర్తులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు అమలాపురంలో నివాళులర్పించిన నాయకులు, సంస్థలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.